ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మన సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాలమందు వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో ఉంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడవు మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామమునకు ఉదయకాలమందు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, సర్వలోకములో ఉన్న ప్రజలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ గొప్ప భాగ్యం నాయన లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో చేరి వచ్చినటువంటి మీ యొక్క సేవకులను విశ్వాసులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్న మీ కుమారునికి కావలసిన మంచి జ్ఞానము వివేకమును చక్కగా నాయన పలకటానికి నాయన ఇక్కడ వాక్కు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వాక్యం చదవబోతున్న వారికి జ్ఞానముని మనం వేడుకుంటున్నాం. సమస్తము మీ మహిమ కొరకు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. అలాగే పాటలలో భాగంగా సహోదరి జ్యోతి వాళ్ళ అమ్మగారు మేరమ్మ గారు మొదటి కీర్తన పాడవలసిందిగా, అలాగే స్వామి గారు రెండవ కీర్తన పాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ వందనాలండి. మరి సమయం ఇచ్చిన రవి గారికి వందనాలు. మరి నేను పాట పాడుచున్నాను. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. అయ్యా నీ కృపతో నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. నాలోని స్వయమును నలగా గొట్టుము, నాలోని వంకరలు చక్కగా చేయుము. నాలోని శ్రయమును నలగా గొట్టుము, నాలోని వంకరలు చక్కగా చేయుము. నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడవకు,
తీసివేయకు, సారిపై నుండి తీసివేయకు. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. నాలోని అహమును ప్రారదలుము, నాలోని తొందరలు తీసివేయుము. నాలోని అహమును ప్రారదలుము, నాలోని తొందరలు తీసివేయును. నీ భుజముపై ఆనుకొని బిడ్డగా మార్చుము, నీ భుజముపై ఆనుకొని బిడ్డగా మార్చును. నీ చేతితో నడిపించుము, నీ చేతితో నడిపించుము. కుమ్మరి చేతిలో మంటి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. అయ్యా నీ కృపతో నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. అయ్యా నీ పోలికతో నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. కుమ్మరి కోతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మట్టి వలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. అందరికీ వందనాలండి. తండ్రి అన్నయ్య, దేవునికి అన్నయ్య, ఒక్క కృతజ్ఞత. నిమిషం. అన్నయ్య, ఒక్క నిమిషం. సహోదరులు నరేష్ బాబు గారు వందనాలు. అవకాశం ఉంటే మీరు ఒక కీర్తన పాడతారని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. అందరికీ వందనాలు అండి. అయితే నాకు అవకాశం లేదు, ఇక్కడ నేను డ్యూటీలో ఉన్నాను, డిస్టర్బెన్స్ గా ఉంటది అందరికి. ఓకే ఓకే నరేష్, అందుకనే స్వామి అనే మీరు పాడండి. ఓకే ఓకే. తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. నీతి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు, నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నీతి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు, నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా
పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభుని, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడిచినను, ఏ అపాయము రాకుండా నన్ను కాచితివి. అంధకారపు లోయలలో నేను నడిచినను, ఏ అపాయము రాకుండా నన్ను కాచితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి, కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. ఇప్పటి వరకు పాటలు పాడినటువంటి సహోదరి మేరం గారికి అలాగే స్వామి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగము వాక్య పట్టణంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఆది కాండము 23వ అధ్యాయము మనం వాక్య పట్టణ భాగంగా మొదటి 5 వచనాలు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. తర్వాత 5 వచనాలు సహోదరులు స్వామి గారు చదువుతారు. తర్వాత 5 వచనాలు సహోదరి జ్యోతి చదువుతుంది. తర్వాత 5 వచనాలు నేను చదువుతాను. చదవండి రెడ్డి గారు చదవండి. దేవునికి వందనాలండి. ఆది కాండం 23వ వచనం, 23వ అధ్యాయం. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కానాను దేశమందలి హెబ్రోను కిర్యాతార్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగులార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా వినుము,
అయ్యా మా మాట వినుము. స్వామి గారు చదవండి. స్వామి గారు, అమ్మా నువ్వు చదవమ్మా. జ్యోతి. సార్ తమ్ముడు నేను ఇచ్చేయలేదు. నేను ఓకే. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి నీయనొల్లని వాడు ఎవడును లేడని అబ్రాహామునకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలిపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మాకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరినున్న తనకు కలిగి ఉన్న మాకేల గుహలో నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని నాతో చెప్పును. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారులు జ్యోతి చదువుతుంది. ఓకే. ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరు గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చెదను. అది నా యొద్ద పుచ్చుకుని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల, అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. సహోదరుల అప్పారావు గారు క్లుప్తంగా ఈ యొక్క అధ్యాయం గురించి వివరించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
తండ్రి అయినటువంటి దేవుడికి మరి ఒకసారి కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. ఈ అధ్యాయం అంతటిలో మనం బాగా పరిశీలన చేసినప్పుడు శారా మృతి పొందడం అనేది దాని కొరకు పాతి పెట్టడానికి భూమి అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది. ఒకటి మొదటి వచనంలో శారా జీవితకాల దినాలు ఎన్నంటే 127 సంవత్సరాలు ఆమె బ్రతికినట్లుగా మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలా. ఆమెను ఎక్కడ సమాధి చేశారనేది మనం ఆలోచన చేసినప్పుడు ఎబ్రోనును కిరియాతార్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారాని నిమిత్తము అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. అయ్యా, మీ మధ్యలో నేను ఒక పరదేశినిగా ఉన్నాను. సో పరదేశి అంటే మనకు తెలుసు, అమెరికా నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళు మనకి పరదేశులు, లేదు మనం అక్కడికి వెళ్తే పరదేశులు అంటే మన దేశము కానిది అని మనకి ఇక్కడ అర్థం. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యముగా ఈడని అడుగగా, అంటే మీరేదో ధర్మం చేయమని నేను అడగటంలే, నాకు స్వాస్యముగా ఇది నా భూమి అయి ఉండాల అనే ఉద్దేశం కలిగి అబ్రహాము హేతు కుమారులను అడిగాడు. హేతు కుమారులు ఏం చెప్పారు? అయ్యా, మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. ఎంత గొప్ప సంగతి అంటే, వాళ్ళు అక్కడ మనము ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాలా హేళనగా చూస్తూ ఉంటారు, తక్కువ చేసి చూస్తూ ఉంటారు. కానీ ఈయన ఎంత పేరు సంపాదించాడంటే, వారి మధ్యన మహారాజు అయి ఉన్నావు, మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అని చెప్పారు వాళ్ళు. అయ్యా, నీకు నచ్చిన దగ్గర అది మంచి శ్రేష్టమైన భూములను పాతిపెట్టు, నిన్ను వద్దని వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి నియ్యు నల్లని వాడు ఎవడునూ లేడని మరి ఒకసారి చెప్పారు. అయ్యా, మాలో ఎవ్వరు నీకు అడ్డం చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎస్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్విల గుహను నాకు ఇచ్చినట్లుగా నా పక్షముగా అతనితో మనవి చేయుడి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాంకు నచ్చినటువంటి ఆ యొక్క గుహ, ఆ ప్రాంతం, పొలం ఒక వ్యక్తిది. ఆ వ్యక్తిని అమ్ముతాడో అమ్మడో నేను అడిగితే కాస్త మీరు దాని గురించి సిఫార్సు చేయండి, కొద్దిగా అడగండి అని అబ్రహాము చెప్పడం జరిగింది. మనవి చేయుడి, మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా
ఇయ్యవలనని వారితో చెప్పెను. నాకు ఊరికి వద్దు, దాన ధర్మం అసలు వద్దు, నిండు వెల అంటే ఏమాత్రం తక్కువ చేసి కూడా నాకు జాలి చూపించి కూడా ఇవ్వద్దు. ఆ భూమి ఖరీదు ఎంత అయితే అంత నేను ఇస్తాను అని అబ్రహాము చెప్పడం జరిగింది. సో ఈవేళ చాలా మంది సంఘాలకు వెళుతూ ఏమడుగుతూ ఉంటారంటే, మీకు ఈ సమాధి చేయడానికి స్థలం ఉందా, భూములు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. సమాధి చేయడానికి భూములు లేకపోతే ఆ సంఘానికి వెళ్ళడానికి వెనుక ముందు ఆడతారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మనము ప్రాణం విడిచిన ఎంబటే మన యొక్క ఆత్మ దేవుని యొద్దకి చేరుతుంది. ఇది ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాల. మనం నేర్చుకుంటేనే ఇతరులకు చెప్పగలం. ట్రైన్లో వెళ్తున్న వారు, లేకపోతే సముద్రంలో కొట్టుకుపోయినటువంటి వారు, విమానంలో కొట్టుకుపోయినటువంటి వారు ఉన్నారు. వారి శరీరాలు కూడా ఎవరికి కనబడవు, దొరకవు. అయితే వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఉండవచ్చు. వారి ఆత్మ దేవుడు తప్పకుండా తీసుకుంటాడు అనే సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మాకు సమాధికి భూమి లేదు, ఆ సంఘానికి మేము రాము అనేది సరి అయినటువంటి ఆలోచన కాదు, మూర్ఖ స్వభావం అని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు యెస్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండెను. ఇత్తీయుడైన యెస్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరము ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహ నీకిచ్చుచున్నాను, నా ప్రజలు ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలిపడి, సరే కాని నా మనవి ఆలకించుము అని అడిగాడు. ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న ఆ పొలం గల వ్యక్తి కూడా వచ్చి అందరికీ వినబడేటట్లుగా ఊరి గవని వద్ద చెప్పడం జరిగింది. సరే, మంచిదని అబ్రహాము సాగిలి పడ్డాడు, నమస్కారం చేశాడు. సాగిలి పడుట అంటే మనకు అర్థం. అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిల పడి, సరే కాని నా మనవి ఆలకించము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, నాకు అది ఊరుకోవద్దు, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు యెస్రోనుతో చెప్పెను. మీరు సరే, దానికి మీకు ఇష్టమైతే నేను నా భార్యను తీసుకెళ్ళి ఆ స్థలంలో పాతి పెడతాను, లేని ఎడల నాకు ఆ భూమి వద్దు అని చెప్పలేదు, కానీ ఉద్దేశం అయితే అదే. అందుకు యెస్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహామునకు ఉత్తరము ఇచ్చెను. అయ్యా, ఆ భూమి వెల అయితే 400 తులాలు ఎండి ఖరీదు చేస్తుంది. అయితే నీకు కానీ నాకు కానీ అది ఎంత? తీసుకెళ్లి పాతి పెట్టిన మల్లాగారు చెప్పాడు. అబ్రహాము యెస్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లుగా యెస్రోను చెప్పిన వెల, అనగా వర్తకులలో
చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. అలాగున మామ్రే ఎదుటనున్న మక్పిలా ఎందలి యెస్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను. ఆ డబ్బులిచ్చి, అంటే స్థిరపరచబడడం అంటే ఎలాగా, ఊరికే మాట వల్ల కాకుండా ఈవేళ మనం రిజిస్ట్రేషన్ అనుకుంటున్నామే, అలాగే ఆ రోజుల్లో కూడా వాళ్ళ మధ్యనే దాన్ని స్థిరపరచడానికి ఏదో ఒక రాత పూర్వకంగా దాన్ని స్థిర చేసుకున్నారు. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశములో ఎబ్రోనును మామ్రే ఎదుటనున్న మక్పిలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను. ఇది సంగతి అండి. ఈ యొక్క అధ్యాయంలో ఇప్పుడు ఆమె వచ్చిన దినాలు ఒకటి మనం అండర్లైన్ చేసుకోవాలా. తర్వాత ఎక్కడ పాతి పెట్టారనేది ఒకటి, ఆమె ఎన్ని సంవత్సరాలు బతికింది అనేది ఒకటి, అబ్రహాము ఊరికే ఆ పొలం తీసుకోలేదు, ధనం ఇచ్చి కొనుక్కున్నాడు అనే సంగతి ఒకటి. అయ్యా, ఇది సంగతి ఈ అధ్యాయంలో ఉన్నది. మీ అందరికీ కూడా వందనాలు. సమయాన్నే మీకు ఇచ్చాను. ఇప్పటి వరకు చక్కగా 23వ అధ్యాయాన్ని వివరించినటువంటి సహోదరులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అధ్యాయంలో అన్ని చక్కగా చెప్పారు. అన్నయ్య చెప్పినట్లు ఈ అబ్రహాం గారు మహారాజావై ఉన్నావు అనేటువంటి ఆ మాట నిజంగా నాకు కూడా చాలా ఇష్టం అండి. ఈ పదం అలా మహారాజావై ఆయన ఉన్నాడు అని అంటే దానికి తన భార్య కూడా ఎంతగా ఉండుంటే ఆయన్ని ఆ విధంగా అనుంటారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తన యొక్క మరణం, శారా మరణం, అలాగే ఆమె కోసం ఆ విధంగా తన మహారాజాలాగా ఉండడానికి తన వెనుక సాటి అయినటువంటి సహకారిగా తోడుగా ఉన్నటువంటి తన భార్య కోసం అబ్రహాం గారు చేసినటువంటి ఆ యొక్క పని ఇక్కడ కనపడుతుంది. వందనాలండి. తర్వాత సహోదరులు దేవకిరణ్ గారి యొక్క మెసేజ్ కోసం ప్రార్థన చేయాల్సిందిగా సహోదరులు అప్పారావు గారిని కోరుతున్నాము. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కుమారుడు, మా సహోదరుడు దేవకిరణ్ గారు నాయన మీ మాటలను మాకు వివరించడానికి సిద్ధంగా ఉండగా, తనకి కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మాట స్పష్టత చక్కగా పలకటానికి తండ్రి తనకి బలమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యము ఎదుటనే ఉండి, వాక్యము ఉన్నది అలాగ చెప్పుతున్నాడా లేదా పరిశీలన చేసే జ్ఞానము, వివేకం మా అందరికీ ఇమ్మని, సమస్తము మీ మహిమ కొరకు జరిగించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో చేరి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన
వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమున మనము షాలోమ్ అను మాటను గూర్చి ధ్యానించాము. ఈరోజు ఇంకొక మాటను గూర్చి మనము ధ్యానించబోతున్నాము. మరణాత. ఈ మాటలన్నీ కూడా నేటి కాలంలో, నేను ప్రారంభంలో ఈ యొక్క అంశం అనగా నేటి క్రైస్తవ్యంలో ఉచ్చరించబడుచున్న లేక ఉపయోగించబడుచున్న కొన్ని పదములు, వాటిని గుర్చిన వివరణ అని ఆ యొక్క పేరుతోటి ఈ అంశాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి వందనములు. ఒకరొకరు ఎదురుపడినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకటి ప్రైజ్ ద లార్డ్. ఇది కూడా సహోదరులు ఎదురుపడినప్పుడు ఫోన్లో కూడా పలకరింపుగా ఉపయోగించుకునే మాట. అలాగే కొంతమంది ఎదురుపడినప్పుడు షాలోమ్ అని కూడా చెప్పుకుంటున్నారు. షాలోమ్. ఇక మరికొంతమంది మరణాత అని కూడా చెప్పుకుంటున్నారు. అయితే మనము దేవుని వాక్యపు వెలుగులో ఏం చెప్పుకోవాలి, లేక బైబిల్ ఏమి చెప్పుకొనమని మనకు తెలియజేసింది. దీనిని మనం తెలుసుకుంటున్నాం. విచిత్రంగా ఈరోజు మనం ధ్యానించే మాట మరణాత అనేది బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మాత్రమే, ఒక్క వచనంలో మాత్రమే అది మనకు కనపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్న వచనాలు, ఆ మాటలు బైబిల్ గ్రంథంలో అనేక వచనాల్లో మనకి కనిపించాయి. కానీ ఈ మరణాత అనే మాట ఒక్క వచనంలో ఒక్కసారి మాత్రమే కనపడుతుంది. ఆ ఒక్కసారి ఎక్కడ అనేది మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట కనపడుతుంది. పౌలు గారు ఈ పత్రికను ముగిస్తూ, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అని చెప్తాడు. అలా చెప్పిన దగ్గర, ప్రభు వచ్చుచున్నాడు అనే దగ్గర మూల భాషలో, అంటే ఒక అంకేష్ ఉంటుంది, మూల భాషలో కింద మరణ్ అత అని ఉంటుంది. మరణ్ అత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని 3 పదాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ కూడా ఉచ్చారణకి సంబంధం లేదు. ఉచ్చారణ మనం అంటే ఉచ్చరించేవాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే మరణాత అంటారు, మరణాత. కానీ మూల భాషలో మరణ్ అత అని ఉంటుంది. మీ బైబిల్ మీరు చూస్తే మరణ్ అత, మరణాత అని లేదు, మరణ్ అత. ఈ మరణ్ అత అనే మాట మనకి గ్రీకు భాషలో మరణ్ అత, అత చివర హశబ్దం, హకారం, ఆ శబ్దం వస్తుంది, మరణ్ అత అని. ఇంగ్లీష్లో అవర్ లార్డ్ హ్యాస్ కమ్ అని ఇంగ్లీష్లో ఈ మాట రాయబడింది. ఇది గ్రీకు భాషలో రాయబడినప్పటికీ దీని మూలం కల్దీయ భాష నుండి వచ్చింది. కల్దీయ భాష. పౌలు దీన్ని ఉచ్చరించేటప్పుడు అరామిక్ భాషలో ఆయన దాన్ని మాట్లాడాడు. కాబట్టి మూలం ఏమైనప్పటికీ ఆ పదం ఉచ్చారణలో కూడా బైబిల్కి సంబంధం లేదు. బైబిల్లో మరణ్
అత అని రాయబడితే మనము మరణాత అని ఈరోజు కొందరు పిలుస్తున్నారు. కనుక ఉచ్చారణకి సంబంధం లేదు. రెండోది, పౌలు గారు ఎక్కడా కూడా ఈ మరణాత అని చెప్పుకోమని చెప్పలేదు. విచిత్రం ఏంటంటే అక్కడే పై వచనంలో అనగా 20వ వచనంలో స్పష్టంగా సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి అని అక్కడ చెప్తే, అది వదిలేసి 22వ వచనంలో ఉన్న ఈ మరణాత, అక్కడ మరణాత అని కూడా లేదు, ప్రభువు వచ్చుచున్నాడు అని మాట తీసుకున్నారు. పోనీ ఈ స్వచ్ఛమైన తెలుగులో ప్రభువు వచ్చుచున్నాడు అని చెప్తారా? అది చెప్పకూడదు. స్వచ్ఛమైన తెలుగులో అక్కడ మరణ్ అత అని కూడా లేదు. అది మూల భాషకు సంబంధించింది. ప్రభువు వచ్చుచున్నాడు అంటే మూల భాషనే మనం ఉపయోగిస్తున్నాము. కానీ స్పష్టంగా అర్థవంతంగా ప్రభువు వచ్చుచున్నాడు అని అక్కడ ఉంది, దాన్ని ఉచ్చరించడం మానేశాం. ఇక రెండో విషయం ఏంటంటే, పై వచనంలో వందనములు చేసుకొనుడి అని ఉంటే మనం దాన్ని వదిలేసి క్రింద ఉన్న ప్రభు వచ్చుచున్నాడు అనే దాని మూల భాషలోకి వెళ్ళిపోయాం. అంటే అసలు సందర్భం, ఆ యొక్క పదం యొక్క ఉద్దేశం లేక ఉచ్చారణ అనేది మనకు సంబంధం లేదు. ఎవరో దాన్ని తీసుకొని పలికారు, ఇక అందరూ దాన్ని పలకటం మొదలుపెట్టారు. ఇది చాలా బాధకరమైన విషయం. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని లేక వాక్యంలో ఉన్న పదాలను ఉచ్చరించేటప్పుడు జ్ఞానయుక్తంగా, వివేకంగా, ఎంతో జాగ్రత్తతో ఆ పదాలను మనం ఉపయోగించాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎదురుపడినప్పుడు మరణాత అన్నాడు, లేక ప్రభు వచ్చున్నాడు అన్నాడు. ఈ ఎదుటి వ్యక్తి కూడా అంటున్నాడు ప్రభు వచ్చున్నాడు అని చెప్పాడు. అక్కడ ఉపయోగం ఏమీ లేదు. అసలు ఇది సందర్భం కాదు, అలా చెప్పమని బైబిల్ చెప్పలేదు, అసలు దాని ఉద్దేశం కూడా అది కాదు. కనుక సమయం లేకుండా, సందర్భం లేకుండా, ఉద్దేశం తెలియకుండా మనం ఎంత అజ్ఞానంగా బైబిల్ పదాలను ఉపయోగిస్తున్నామో ఆలోచించాలి. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు వచ్చుచున్నాడు అనేది నోటి మాటతో చెప్పేది కాదు. లేక ప్రభువా రమ్ము అని కూడా ఉంది ఇక్కడ. ప్రభువా రమ్ము, మనం ప్రభువుని ఇన్వైట్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఒక వ్యక్తి ప్రభువుని ఎప్పుడు రమ్ము, ప్రభువా రమ్ము అని చెప్పగలడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రభు రాకను ఉద్దేశించినప్పుడు లేక ప్రభు రాకను గూర్చి సిద్ధపాటు కలిగినప్పుడు మాత్రమే ప్రభువా రమ్ము అని చెప్పగలం. ప్రభు రాకడకు ఈరోజు మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాము అది వదిలేసాం. కేవలము భాషకు అర్థం తెలియకపోయినా ఒక వింత పదం అది మరణాత అనేది. మనకు తెలియదు అసలు అది ఏ భాష అనేది, దేనికి సంబంధించినది మనకు తెలియదు. షాలోం అది ఏ భాష మనకు తెలియదు, అది ఎక్కడ ఉపయోగించాలో మనకు తెలియదు. అంటే పరభాషా పదాలను పలకటం మనం ఒక గొప్పగా లేక ఒక గొప్ప సంస్కృతిగా మలుచుకున్నాం పరభాషా పదాలు ఇవన్నీ కూడా. కనుక మనము జాగ్రత్తగా గమనిస్తే పరభాషా పదాలను ఉపయోగించేటప్పుడు వాటి యొక్క భావార్థాలను, సమయ సందర్భాలను ఉపయోగించకపోతే ఆ భాషను, ఆ పదాలలో ఉన్న ఉద్దేశాన్ని మనము అపార్థం చేసిన వారం అవుతాం, అపహాస్యం చేసిన వారం కూడా అవుతాం. అంటే దాని అర్థాన్ని తెలియకుండా ఒక పదాన్ని ఉపయోగించడం ద్వారా మనము ఏం చేస్తున్నామంటే అపార్థం చేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం.
బైబిల్లో ఉన్న అన్ని పదాలు, అంటే నేను 8 పదాల వరకు చెప్పాను. ఈ 8 పదాలు వాటి యొక్క ఉద్దేశాలు ఎరగకుండా మనకేదో తోచినట్లుగాను, లేక మరి ఇతరులు పలుకుతున్నారని పలుకుట ద్వారా మనం ఆ పదాల యొక్క ఉద్దేశాన్ని, వాటి యొక్క ఆ పదాలకున్న విలువను మనము తగ్గించే వారంగా ఉంటాం. కనుక బైబిల్లో ఉన్న ఏ పదమైనా సరే, పరభాష పదాలు అంటే మూల భాషలో ఉన్న పదాలు స్పష్టమైన తెలుగు భాషకు వేరుగా ఉన్న పదాలను గురించి మనం ధ్యానించేటప్పుడు లేక మాట్లాడేటప్పుడు వాటిని గురించిన అవగాహనతో వాటిని మనం తెలుసుకుని మాట్లాడాలి అనేది మనం అందరం కలిగి ఉండవలసిన గ్రహింపు, ఆలోచన అయి ఉంది. కనుక ఈ మాట ఒక్కసారి బైబిల్లో రాయబడింది. కనుక ఈ ఒక్కసారి రాయబడిన ఈ మాట పౌలు గారు అక్కడ ఎందుకు ఉపయోగించాడు అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమైనా. పౌలు గారు పత్రికను ముగిస్తూ, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు దగ్గరలో ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, కాబట్టి టైం లేదు, కనుక నువ్వు నీ ప్రవర్తన మార్చుకో, ప్రభువును ప్రేమించే ఆ విధానాన్ని నేర్చుకో అని చెప్పి పౌలు గారు స్థానిక సంఘం అంటే కొరింథీ సంఘంలో ఉన్న ప్రభువును ఎరగని వారు లేక ప్రభువును ఎరిగి ప్రభువును ప్రేమించని వారందరినీ హెచ్చరిస్తూ ఈ హెచ్చరికను ఆయన జారీ చేశారు. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని చెప్పి, ఆలస్యం లేదు, ప్రభు వచ్చుచున్నాడు అని ఆయన ఆ మాటను పలికాడు. కనుక సందర్భం అది. ఆ సందర్భంలో పత్రికలో రాయబడిన మాట, పత్రిక ముగింపు మాటలు, పలకరింపు మాటలు కాదు, వీడ్కోలు మాటలు కాదు. మనం నిన్న చెప్పుకున్నాం, పలకరింపు వీడ్కోలు అనేది షాలోమ్ అనే దానిని ఈ యూదులు లేక ఇశ్రాయేలీయులు పలకరింపుగా వీడ్కోలుగా ఉపయోగించేవారు అని నేను తెలియజేశాను. కనుక ఇది మరణాత అనే మాట అది పలకరింపు మాట కాదు, వీడ్కోలు మాట కాదు, హెచ్చరిక మాట. జాగ్రత్త, శపించబడతావు, ప్రభు రాబోతున్నాడు, ఇకనైనా ప్రవర్తన మార్చుకో అనే భావంతో స్థానిక సంఘం లేక కొరింథీ పత్రిక యొక్క గ్రహీతలకు అందరినీ ఆయన ఉద్దేశిస్తూ, అందులో కూడా ప్రభువును ప్రేమింపని వారిని ఆయన గురిపెడుతూ ఈ మాట ఉపయోగించాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ పదాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఈ పదంలో ఉన్న అంటే తెలుగులో పౌలు గారు చెప్పిన మాట, ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువ రమ్ము అనే పదాలు మనం ఆలోచించినప్పుడు, ప్రభువు వచ్చుచున్నాడు అనే హెచ్చరిక మనం విన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనం గ్రహించాలి. ప్రభు వచ్చుచున్నాడు లేక మరణాత అని చెప్పి ఎదుటి వ్యక్తులకు చెప్పటం కాదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే, మొదట మనము మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమైనాం. సిద్ధపాటు అనేది ప్రాముఖ్యమైంది. ఈ పదము ప్రభు రాకను తెలియచేస్తూ ఒక విధమైన హెచ్చరికను ఇస్తుంది. ఇది ఒక వార్నింగ్ అన్నమాట. ఈ వార్నింగ్ వదిలేసి మనం ఆ వార్నింగ్ పట్టుకొని హెచ్చరిక యొక్క ఉద్దేశాన్ని వదిలేసి ఆ హెచ్చరిక అనే మాట ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎగ్జాంపుల్, మనము కొన్ని చోట్ల డేంజర్ అని, డేంజర్ జోన్ అని పదాలు రాస్తూ ఉంటారు. మనము ఆ ఉద్దేశాన్ని గ్రహించాలి. ఎందుకు డేంజర్ అంటే మన హెచ్చరిక అని రాసి కింద డేంజర్, ప్రమాదము, ప్రాణాపాయము అని తెలుగులో రాస్తారు. ఎందుకు ప్రాణాపాయం? అది ఎందుకు అక్కడ హెచ్చరించబడింది, ఎందుకు ప్రమాదం అవుతుంది, అది మనం గ్రహించాలి. కనుక
మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, హెచ్చరిక అని మాట కాదు. అందరిని మనం హెచ్చరిక, హెచ్చరిక, హెచ్చరిక అని చెప్పుకుంటూ కాదు మనం వెళ్ళాల్సింది. ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశాన్ని మనం ప్రకటించాలి. అదే ప్రభువు తన యొక్క బోధలో ఆయన తెలియజేశాడు. ఉదాహరణకి ప్రభు బోధను మనం హెచ్చరికగా తీసుకుంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనం ఇలా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇది హెచ్చరిక. అక్కడ ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువా రమ్ము అనే మాటలు పౌలు గారు చెప్పినట్లుగానే, అంతకంటే ముందుగానే యేసు ప్రభు వారు ఆయన తన రాకను గూర్చి తెలియజేస్తూ సిద్ధంగా ఉండండి. రాకను గూర్చి ఎన్నో విషయాలు చెప్పాడు. అంతిమంగా ఉద్దేశం ఏమిటి? చాలా మంది రాకను గూర్చిన వింత బోధలు వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అంతిమ లక్ష్యం ఏమిటి? ప్రభువారి యొక్క బోధలో అంతిమ ఉద్దేశం ఏమిటి? దాన్ని గురిపెట్టరు. ఈరోజు ప్రభు వచ్చుచున్నాడు అనే బోధ చాలా వింతైన బోధగా, ఆకర్షితమైన బోధగా, అనేక మంది ఆకర్షించబడుతూ చేసే బోధగా మనం యూట్యూబ్లోను ఇతర ప్రసంగాల్లోనూ మనం చూస్తున్నాం. దాని పట్ల చాలా మంది ఆసక్తి కలిగి ఏం జరుగుతుంది, ప్రభు రాకడలో ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది వింత వింత కార్యక్రమాలు చేపట్టారు. మరికొంతమంది ఊహాగానాలు చేశారు, అంటే ఊహించి చెప్పారు. 2012వ సంవత్సరం వచ్చినప్పుడు చాలా మంది ఆ యొక్క రాకను గురించి రకరకాల వింతైన కార్యక్రమాలు చేశారు. ఇంగ్లీష్ వారైతే, అమెరికా వారైతే ఆ యొక్క రాకను గురించి కొన్ని సినిమాలు కూడా తీశారు. కనుక మనము చేయవలసింది ఏమిటి అంటే, రాకను గూర్చిన వింతైన సమాచారంతో మనము సంతోషించటమో లేక ఆనందించటమో కాదు, కానీ రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే పని మనం చేయాలి. ఇది ప్రతి క్రైస్తవుని మీద ఉన్న బాధ్యత. ఒక ఇద్దరు క్రైస్తవులు ఎదురుపడినప్పుడు చెప్పుకునే పలకరింపు మాట ఇది కాదు, కానీ వారిద్దరూ కూడా కలిసి, సహోదరుడా, నువ్వు ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా అని రాకడ కొరకు సిద్ధపడే చర్యలు తీసుకోవాలి, సంభాషణ చేయాలి. ఇతరులను రాకడ కొరకు సిద్ధపరచవలసిన ఆ బాధ్యత మన మీద ఉంది అని గ్రహించి అనేకులను ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపరిచే బాధ్యతను నిర్వహించవలసిన వారమై ఉన్నాం. కనుక మరలా చెప్తున్నాను, రాకడను కూర్చిన బోధలు కాదు కానీ ప్రాముఖ్యము ఆ బోధల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మనల్ని సిద్ధపడటానికి. ఎందుకు కొరింథీ సంఘంలో ఉన్న వారిని పౌలు గారు ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే శాపగ్రస్తుడవుతాడు అని హెచ్చరించాడు? ఆ మాటను ఉపయోగిస్తూ పక్కనే ప్రభు వచ్చుచున్నాడు అనే మాట ఎందుకు ఉపయోగించాడు అంటే, వారు తమ జీవితాన్ని మార్చుకుని ఆ శాపగ్రస్తమైన స్థితి నుండి విడిపించబడి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి అనే మాటే అక్కడ ఆయన ఉపయోగించిన ఉద్దేశం. కనుక ఈరోజు ఆ మాటను పలకటం కాదు మనం చేయవలసింది, ఆ మాట యొక్క లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? అందరూ సిద్ధపడాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ప్రభు రాకడలో ప్రభువుతో పాటు ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలి అనేదే మన లక్ష్యమై ఉండాలి. దాని కొరకు మనము మన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనాం. యేసు ప్రభు వారు ఈ యొక్క అధ్యాయంలో, అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన పదే చెప్పిన మాట ఏంటంటే, సిద్ధపడండి అని చెప్పిన మాట, సిద్ధముగా ఉండుడి అనే మాట. కనుక ఆ సిద్ధముగా ఉండుడి అనే మాట తెలియజేస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పాడు. ఆ ఉదాహరణ
మత్తయి సువార్త 24:37 నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. అంటే రాకడను గురించి కొన్ని ఉదాహరణలు ఆయన చెప్పుకుంటూ ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఆ ప్రభు యొక్క రాకడను గుర్చిన సంగతులు కూడా ఉంటాయి అని చెప్పారు. అలాగే ఆయన తన రాకను గురించి తెలియజేస్తూ ఆ 43వ వచనంలో ఆయన ఇలాగ అంటాడు. ఆ 43వ వచనం చూస్తే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. అంటే ఒక దొంగ అనుకోని విధంగా ఏ విధంగా ఆ ఇంటిని దోచుకోవడానికి వస్తాడో అలాగా అనుకోని విధంగా ఆ ప్రభు యొక్క రాకడ సంభవిస్తుంది. కనుక మీరు రాకను గూర్చి మరణాత అని చెప్పుకోవటం కాదు, కానీ రాకను గూర్చి మీరు సిద్ధంగా ఉండి ఇతరులను సిద్ధపరచవలసిన వారై ఉన్నారు అనేదే పౌలు గారి యొక్క లక్ష్యమై ఉన్నది, ఉద్దేశమై ఉన్నది. ఈ బోధ ప్రభువు ఎన్నోసార్లు ఆయన తన జీవిత కాలంలో ఎన్నో ఉపమానాల ద్వారా తెలియచేశాడు. రాకను కూర్చున్న ఉపమానంలో ఆయన ఆ పక్కనే ఉన్న 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గూర్చి ఒక ఉపమానము ఆయన తెలియజేస్తూ ఆ అధ్యాయం అంటే 25వ అధ్యాయము 13వ వచనంలో ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా అంటే అర్థం ఏంటంటే సిద్ధంగా ఉండండి అని అర్థం. సిద్ధముగా ఉండండి. కనుక ఇక్కడ 2 పదాలు ఆయన ఉపయోగించాడు. ఆ పదాలు మనం ఆలోచించినట్లయితే 11వ వచనం 10వ వచనం మనం చదువుకుంటే అక్కడి మాట కనపడుతుంది. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయింది. మరణాత అనే ఆ మాట ఒక హెచ్చరికను తెలియచేస్తుంది. అదేంటంటే నీవు సిద్ధంగా ఉన్నావా అనేది. కనుక మనము ఆ పదాన్ని ఉచ్చరించాలని పౌలు గారు చెప్పలేదు, కానీ అందులో ఉన్న హెచ్చరిక, కొరింథీ సంఘం అంతా ఆ హెచ్చరికను కలిగి ఉండాలి, ఆ హెచ్చరికకు లోబడాలి. అలాగే ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. మనం కూడా అదే ఈరోజు మనం చదువుకుంటున్న మనము ఆ పదాన్ని ఎదుటి వ్యక్తులకు యోగక్షేమాల కోసము పలకరింపు కోసం ఉపయోగించమని పౌలు గారు చెప్పలేదు. పై వచనంలో చెప్పారు ఆయన, వందనములు చేసుకొనుడి అని. అది మనం చేయాలి. అది వదిలేసి కింద మనకు సంబంధం లేని, మనకు తెలియని ఒక భాషలో ఉన్న పదాన్ని పట్టుకొని దాన్ని ఉపయోగిస్తున్నాం. అది హెచ్చరిక. పలకరింపు మాట ఏదో, హెచ్చరిక మాట ఏదో మనము గ్రహించలేకుండా అజ్ఞానంగా ఆ పదాలను ఉపయోగించటం అనేది దేవుని చిత్తము కాదు. కనుక మరణాత అనే మాట ఎదురుపడినప్పుడు చెప్పుకునేది కాదు, కానీ మనం సిద్ధంగా ఉండాలి. ఇతరులను లేక దేవుని ఎరగని వారిని మనము క్రీస్తు యొక్క రాక కొరకు సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ప్రభువు యొక్క రాక ఎంత భయంకరంగా ఉంటుంది, అది ఎంత మరి భయానకమైన వాతావరణాన్ని కలిగిస్తుంది అనేది మనం ఆలోచిస్తే, దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక మనం చదువుకున్నట్లయితే 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాము. 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు.
ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. సిద్ధపడేవారు ఈ సాక్ష్యాన్ని నమ్ముతున్నారు, ప్రభు రాకను నమ్ముతున్నారు, ప్రభు సంకల్పాన్ని నమ్ముతున్నారు. నమ్మిన వారు ప్రభు రాకను గూర్చి హెచ్చరిక కాదు కానీ దానికి సిద్ధపడతారు. కనుక మనము ప్రభు రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. రెండవది, అనేకులను సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. మనము సిద్ధపడుతూ అనేకులను ప్రభు యొక్క ఆ రాకడ కొరకు సిద్ధపరిచే వారంగా ఉండాలి అనేది మనం గమనించాలి. అలాగే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇది మనం చేయవలసిన పని. మన ఆత్మ, మన జీవము, మన శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు, అంటే ఆయన రాకడ సంభవించే సమయానికి నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు మనం కాపాడుకోవాలి. ఇది ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశం. ప్రభు రాకడ కొరకు మన ఆత్మ, శరీరము, జీవములను రాకడకు సిద్ధపరుచుకుంటూ, ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ రాకడ యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పదాలను ఉపయోగించేటప్పుడు ఈ పదాలను మనము పలికేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గ్రహించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని, ఇంకా సిద్ధపడని వారు ఇకనైనా సిద్ధముగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పదాల యొక్క ముగింపు మాటలుగా నేను ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏమిటంటే, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ యొక్క ప్రతి పదాన్ని, దాని యొక్క అర్థాన్ని గ్రహించండి. తరువాత సందర్భాన్ని గ్రహించండి. బైబిల్ ఎలా చదవాలి అనే అంశాన్ని నేను చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఆ పదాలు, ప్రత్యేకించి మూల భాష, మనకు సంబంధం లేని హెబ్రీ, గ్రీకు పదాలను మనము చదువుతున్నప్పుడు వాటి మూల భాషలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని వాటిని ఉపయోగించాలని, వాటి యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ పదాల యొక్క ఉపయోగాన్ని గ్రహించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకందరికీ తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చక్కగా మరణ్ ఆత అనేటువంటి ఆ యొక్క పదాన్ని గురించి వివరించినటువంటి సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మీరు ముగింపు ప్రార్థన చేయండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరలోక మహిమను మాకు అనుగ్రహించుటకు, పరలోక జ్ఞానమును భూమి మీదకు తీసుకొచ్చి పరిశుద్ధాత్మ చేత తండ్రి, మరి మీ పిల్లలమైన మాకు అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథాన్ని అనుగ్రహించి అందులో మీ ఉద్దేశమును, మీ సంకల్పమును స్పష్టంగా తండ్రి బయలుపరిచిన తండ్రి మీకు స్తోత్రములు. మేము ఆ సంకల్పమును గూర్చిన జ్ఞానము, గ్రహింపు, వివేకము కలిగి తండ్రి మీ గ్రంథమును చదువునప్పుడెల్లా ఎంతో జాగ్రత్తతో, ఎంతో వివేకముతో, విధేయతతో తండ్రి మీ సహాయంతో తండ్రి మీ కృప ద్వారా ఆ సంగతులు నేర్చుకుంటూ ముందుగా మమ్మల్ని మేము తండ్రి మీ యొక్క చిత్తానికి లోపరుచుకుంటూ ఇంకను అనేకులను తండ్రి మీ చిత్తంలోనికి నడిపించు జ్ఞానమును, వివేకమును, విధేయతను మాకు దయచేయండి. ఈ గ్రూపులో ఉండి మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారందరికీ కావలసిన జ్ఞానము, వివేకము దయచేయండి తండ్రి. మరి మీ బిడ్డల్లో ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే, రోగగ్రస్తులుగా ఉన్నట్లయితే వారిని బలపరచండి, ఆరోగ్యమును దయచేయండి. ఇంకా ఇతరత్ర సమస్యల్లో ఉంటే వారిని విడిపించండి. ఈ గ్రూప్
లేక ఈ కార్యక్రమం తండ్రి మరి అనేకులకు చేరబడినట్లుగా అనేకులు ఇందులో చేర్చబడి ఇందులో ప్రకటించబడే మీ దివ్య వాక్యము ద్వారా ఆశీర్వదించబట్టు రక్షించబట్టు సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రయాసపడుతూ అనేకులను మేల్కొల్పుతూ తండ్రి ఇంకా ఇతరత్ర అనేక కార్యక్రమాలు ముఖ్యంగా తండ్రి మరి బైబిల్ క్లాసులు కూడా మరి ఏర్పాటు చేయాలనే ఆలోచన తండ్రి మీ దాసునికి మీరు అనుగ్రహించారు. ఆ ఆన్లైన్ బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అవుటకు తండ్రి మరి ఇంకా అనేకులను సిద్ధపరిచే జ్ఞానము అనేకులను తండ్రి నడిపించే జ్ఞానము దయచేయండి. ఈ యొక్క ప్రోగ్రాం తండ్రి అనేకులకు తండ్రి ఒక గొప్ప మేలుగా ఆశీర్వాదకరంగా రక్షణకరంగా ఉండునట్లు మేమందరము ప్రార్థించుటకు ప్రయాసపడుటకు కృప అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ గ్రూపులో చేరి మీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ వారి కుటుంబాలను వారి సంఘాలను మీరు దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనండి.